డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో కార్ ఓనర్స్, కార్ నడిపే వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని మినిమం జాగ్రత్తలు అనేవి వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో వచ్చే ప్రధాన సమస్య ఏంటంటే ఓవర్ హీటింగ్. ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ది వెహికల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ తప్పకుండా ఈ ఓవర్ హీటింగ్ సమస్యకి గురైతే ఉంటాయి. అయితే వాటికి ఓవర్ హీటింగ్ సమస్య నుంచి బయటపడాలంటే మనం కొన్ని టిప్స్ మాత్రం మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే ఈ ఓవర్ హీటింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూలెంట్ లెవెల్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. కూలెంట్ లీకేజ్ కూడా ఉండకుండా, లీకేజ్ ఇన్ ద సెన్స్ రేడియేటర్లో కానీ లీకేజ్, హోస్ పైప్లో లీకేజ్, మళ్ళీ తర్వాత ఎల్బో లీకేజ్, ఏసీ యూనిట్లో కూడా ఏసీ యూనిట్ లోపలికి కూలెంట్ వెళ్తుంది. ఆ ఏసీ యూనిట్లో కూడా లీకేజ్ లోపల వైపు కూడా కావచ్చు. అది లేకుండా ఈ టాపిక్స్ అన్నీ మీరు అటెండ్ చేసుకుంటే కూలెంట్ ఓవర్ హీటింగ్ కాకుండా సమస్య సాల్వ్ అవుతుంది. రెండోది, ఈ ఫ్యాన్ వల్ల కూడా వెహికల్ ఓవర్ హీటింగ్ అవుతుంది. ఈ ఫ్యాన్ కరెక్ట్ సమయం తిరగకుండా స్లో స్పీడ్ ఫ్యాన్లో 2 డిజైన్లు ఉంటాయి. కొన్ని సమయాల్లో స్లో స్పీడ్ తిరగాలి, కొన్ని సమయాల్లో హై స్పీడ్ తిరగాలి. అది స్లో స్పీడ్ ఎప్పుడు తిరగాలి అంటే ఈవినింగ్ అవర్స్లో, నైట్ అవర్స్లో జర్నీ చేసేటప్పుడు టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి స్లో స్పీడ్ తిరుగుతుంది. డే టైంలో బాగా ఎండ ఉన్నప్పుడు కొంచెం హై స్పీడ్ తిరుగుతూ ఉంటుంది. ఆ హై స్పీడ్ లో స్పీడ్ పనిచేయాలంటే అసలు మోటార్ కూడా ఏమైనా బర్న్ కాకుండా ఉన్నా చూసుకోవాలి. ఆ సమస్య చూడాలంటే ఈ రెసిస్టర్ అనేది ఒక యూనిట్ ఉంటుంది ఈ ఫ్యాన్ పక్కనే. ఈ రెసిస్టర్ కూడా ఆ హై స్పీడ్కి లో స్పీడ్కి పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రెసిస్టర్ కూడా కాలిపోయినప్పుడు కూడా మీకు ఫ్యాన్ ఒకటే స్పీడ్ తిరుగుతుంది. ఆ ఒక స్పీడ్ కూడా సఫిషియెంట్ ఉండకపోవచ్చు. ఆ సమయాల్లో కూడా మీకు ఓవర్ హీట్ అవుతుంది. మీరు టెక్నీషియన్ కాంటాక్ట్ చేసి అది కరెక్ట్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫ్యాన్ మోటార్ కూడా కరెక్ట్ పనిచేస్తుందా, ఫ్యాన్ వర్కింగ్ ఎలా ఉంది, స్పీడ్ ఎలా ఉంది, ఫ్యాన్ మోటార్కి వచ్చే కనెక్టర్స్ కూడా బ్యాడ్ కాంటాక్ట్ ఏమైనా ఉన్నాయా మీరు ఆ టెక్నీషియన్తో కరెక్షన్ చేసుకుంటే, ఈ ఫ్యాన్ వల్ల కూడా ఫ్యాన్ అప్పుడప్పుడు తిరగకపోవడం వల్ల, కావాల్సిన స్పీడ్ తిరగకపోవడం వల్ల కూడా ఓవర్ హీటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ ఫ్యాన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీరు అటెండ్ చేసుకోండి. కూలెంట్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అటెండ్ చేసుకోండి. నెక్స్ట్, మీకు బ్రేక్స్ కొంచెం రన్నింగ్లో కూడా జామ్ అయిపోయి, ఎందుకంటే మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వెహికల్ వాడినప్పుడు ఆ బ్రేక్స్ అనేవి యాక్టివ్లో ఉండకుండా జామ్ అవుతూ ఉంటాయి. అవి వెనక సైడ్ నార్మల్గా, బ్యాక్ సైడ్ మాత్రం ఈ వీల్ సిలిండర్లు జామ్ అవుతూ ఉంటాయి. ఆ వీల్ సిలిండర్ అట్లా జామ్ అయినప్పుడు ఆ వీల్ను పట్టుకొని ఉంటుంది. దానివల్ల కూడా మీకు వెహికల్ స్పీడ్ పోకపోవటం, పికప్ లేకపోవటం, లేకపోతే ఓవర్ హీటింగ్ కావటం అనే సమస్య ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రాబ్లం ఏమైనా ఉంటే అటెండ్ చేసుకోండి. ఇప్పుడు సీరియల్గా చూస్తే కూలెంట్ సమస్య నెంబర్ 1, నెంబర్ 2 ఫ్యాన్ సమస్య, నెంబర్ 3 బ్రేక్ సమస్య గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మీకు టైర్ ప్రెజర్ కూడా బాగా సమ్మర్లో పెరుగుతూ ఉంటుంది. మామూలుగా జర్నీ చేసినప్పుడు 35 నుంచి 40 pounds టైర్ ప్రెజర్ పెట్టిననుకోండి, ఈ సమ్మర్లో డే టైంలో మీరు ఒక 100 నుంచి 200 కిలోమీటర్స్ ఆపకుండా నాన్ స్టాప్ వెళ్ళినప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది జర్నీ అంటే 150 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ చేరుతున్నప్పుడు టైర్ ప్రెజర్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఆ డబుల్ అయినప్పుడు మీకు బరస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకోసం మీరు మధ్యలో జర్నీలో, ఎస్పెషల్లీ సమ్మర్లో మాత్రం కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నాడు టైర్ ప్రెజర్ మీద, టైర్ లైఫ్ మీద, టైర్ గురించి కొంచెం శ్రద్ధ తీసుకోండి. థ్యాంక్ యూ.